పిల్లలకు పాఠాలు చెప్పినప్పుడు ముందు మాట కాడ నుంచి లాస్ట్ పాఠం ఎట్లా చెప్తారు, వీళ్ళు ఎవరు మైక్ పట్టించినా మొత్తం చెప్పించింటారు. మనం చెప్పడానికి ఇంకేం మిగిలించారు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు కోరినటువంటి ప్రతి కోరిక న్యాయబద్ధమైంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ స్ట్రెస్లో ఉండొద్దు పంతులంతా అని చెప్పేసి గతంలో ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ స్పోర్ట్స్ కేసులు కానీ లేకపోతే మేమంతా కూర్చొని మాట్లాడినప్పుడు ముందు భవిష్యత్ అంతా క్లాస్ రూమ్లోనే బిల్డ్ అవుతుంది. మరి అటువంటి అంతా క్లాస్ రూమ్లోనే బిల్డ్ అవుతుంది. మరి ఆ బిల్డ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా స్ట్రెస్లో ఉండొద్దు. వాళ్ళు స్ట్రెస్లో ఉంటే పిల్లలకు పాఠాలు సరిగ్గా చెప్పాలనే ఉద్దేశంతో ఒకేసారి దాదాపు 25,000 మందిని అనుకుంటాను ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇవ్వాలనే ఒక ఆలోచన, ఒక సంకల్పం మన ప్రీతం ముఖ్యమంత్రి గారిది. ఈ విషయాన్ని మీరంతా కూడా గ్రహించిండ్రు. తద్వారా మీకు సంబంధించిన ప్రతి అంశం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చి ఇంతకుముందు వేదిక మీద మాట్లాడుతూ మా ఇంకన్నా కానీ మిగతా అందరూ మా శ్రీపాలన అందరూ మాట్లాడుతూ చెప్పారు. మా తమ్ముడు జనార్దన్ మాట చెప్పిన విషయాలన్నీ కూడా మీకు 5 DS పెండింగ్ ఉన్న విషయాలు కానీ CPS OPS సిస్టమ్ని మీకు ఇంప్లిమెంట్ చేయడం విషయం కానీ మీకు PRs ఇచ్చే విషయం కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంతా కూడా పెండింగ్ బిల్స్ ఇవన్నీ ఉన్నాయి, పెన్షన్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తా, మేము 4 నెలల కింద శాలరీస్ తీసుకోవడంలా, మేమందరం కూడా శాలరీస్ తీసుకోకుండా ముందు ఈ బెనిఫిట్స్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ నిజంగా కూడా అవసరమైంది, అనివార్యమైంది ఈ హెల్త్ కార్డు స్కీమ్ కూడా. దీన్ని కూడా 2 రోజుల కంటే ముందే అనౌన్స్ చేస్తున్నా. మా పర్ణికమ్మ గతంలో ఒక విషయం అడిగింది, మీరు అడగకపోయినా మీకు మళ్ళొక వెల్నెస్ సెంటర్ని కూడా మీకు ప్రతిపాదించి మీకు ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాం. ఈ ప్రాంతం వెనుకబడ్డది ఓనాడు. ముఖ్యంగా ప్రతి వేదిక మీద రాష్ట్రంలో మొదటి దశ ఉద్యోగం కించి కూడా వలసల జిల్లా పాలమూరు జిల్లా అని చెప్పేవాళ్ళం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఉద్యోగ సంఘాల్లో PRTO అగ్రభాగాన నిలబడిందో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా అగ్రభాగాన ఈ నారాయణపేట జిల్లా వాళ్ళు మాత్రమే ఎక్కువ వలసలు పోయేది ఓనాడు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కన్స్ట్రక్షన్స్ పెద్ద జరిగినా దాంట్లో పాలమూరి బిడ్డల చెమట వాసన కనిపిస్తుంది. అంత కష్టపడ్డ ఆ పాలమూరు బిడ్డలకు ఈరోజు అవకాశం వచ్చింది. ఆ చెమట వాసన కురిపించినటువంటి పాలమూరు బిడ్డడే ఈరోజు మనందరికి కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిండు. కాబట్టే ఈరోజు మనం ప్రతి సమస్యను కూడా పరిష్కార దిశగా ముందుకు పోవాలని మీ ఆలోచన విధానాన్ని ప్రతిసారి చర్చించేందుకు అవకాశం ఇచ్చి సాధ్యాసాధ్యాలు చూసి మీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంత మేర చేయగలుగుతామో ఒక మంచి దృక్పథంతో ముందుకు తీసుకుపోయి నడిపించేటువంటి మా నాన్న రేవంత్ అన్న వచ్చింది. కాబట్టి ఇది సాధ్యమైందన్న విషయాన్ని మీరందరూ గ్రహించాలని నేను విశ్వసిస్తా ఉన్నా.